Hi friends, welcome back to our channel Tet and DSC Network. Okay, so మన ఛానల్లో సోషల్ స్టడీస్, సైన్స్, సైకాలజీ, మ్యాథ్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో డైలీ మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా? మీకు నెక్స్ట్ డిఎస్సికి క్రాక్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. ఓకే, అండ్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నా. సో మీ ఎంకరేజ్ తోటి నేను ఇంకా ముందటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ వీడియోస్కి లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏదైతే కంటెంట్ కావాలో దానికి సంబంధించి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో లాస్ట్ వీడియోలో నేను 8th క్లాస్కి సంబంధించి రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాథ్స్కి సంబంధించి వీడియో అనేది చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వీడియో అనేది చూడండి. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి మనం 8th క్లాస్లో ఉన్న ఫస్ట్ థీమ్కి సంబంధించి సెకండ్ లెసన్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. సో మనకి సన్ నుంచి వచ్చే ఎనర్జీ మొత్తం కూడా హీట్, లైట్ అనేది ఉంటుంది, అవునా? సో టెంపరేచర్ అనేది మనకి ఎర్త్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి టెంపరేచర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ఈ టెంపరేచరే మనకి విండ్స్ ఇంకా రెయిన్స్ అనేవి ఆ ప్లేస్లో పడతాయి. ఓకే, సో సన్ అనేది ప్రిన్సిపల్ సోర్స్, ఎర్త్కి ఒక ప్రిన్సిపల్ సోర్స్ ఏంటిదంటే ఎనర్జీ ఇచ్చేది సన్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈ సన్ అనేది ఎప్పటికీ కూడా లైట్ ఇంకా హీట్ జనరేట్ చేసే ఒక పవర్ హౌస్ లాగా ఉంటుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో ఏదైతే ఎనర్జీ మనకి సన్ నుంచి కాన్స్టాంట్గా వస్తుందో ఆ ఎనర్జీని మనము సోలార్ రేడియేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఏదైనా ఆబ్జెక్ట్ మనకి ఎనర్జీ వస్తుంది అని అంటే ఆ ఆబ్జెక్ట్ని మనము రేడియేషన్ అని చెప్పేసి అంటాం, ఆ ఎనర్జీని. అండ్ అదేవిధంగా సన్ యొక్క ఎనర్జీ అనేది మనకి ఏ విధంగా వస్తుంది అంటే సన్ రేస్ తోటి మనకి సన్ యొక్క ఎనర్జీ అనేది మనకి ఎర్త్ అనేది సర్ఫేస్ రిసీవ్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా సన్ యొక్క ఎనర్జీని మనము కొన్ని ఆస్పెక్ట్స్ని ఫీల్ అవ్వచ్చు, చూడొచ్చు. లైక్ ఏంటి అంటే హీట్ కానీ లైట్ కానీ సన్ యొక్క ఎనర్జీలోని అవి కొన్ని ఆస్పెక్ట్స్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, సో అదేవిధంగా మనకి కొన్ని వేరే ఎనర్జీస్ కూడా రీచ్ అవుతాయి. లైక్ అల్ట్రావయోలెట్ రేస్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేస్, ఇవన్నీ కూడా సన్ నుంచి వస్తాయి. బట్ వీటిని మనము చూడలేము అండ్ ఫీల్ అవ్వలేము అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో ఏదైతే సోలార్ రేడియేషన్ ఎర్త్ సర్ఫేస్ రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనము ఇన్సోలేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇన్సోలేషన్ అంటే ఏంటి? ఎర్త్ సర్ఫేస్ సోలార్ రేడియేషన్ ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో దాన్ని ఇన్సోలేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, సో అబౌట్ ద 1/3 ఆఫ్ ద సోలార్ ఎనర్జీ అంతా కూడా బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ మన మిర్రర్ మీద మనం లైట్ అనేది చూపిస్తే అది బ్యాక్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అదే విధంగా సోలార్ ఎనర్జీ అనేది 1/3 రిఫ్లెక్ట్ అవుతుంది బై ద ఎర్త్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ హౌస్ అనేది మెన్షన్ చేశారు. సో ఇదేంటిదంటే మనము ప్లాంట్స్ గ్రో చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. లైక్ మనకి ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అన్నీ కూడా వెరీ కోల్డ్ రీజియన్స్లో బై బిల్డింగ్ గ్రీన్ హౌసెస్ తోటి మనము గ్రో చేయొచ్చు. ఓకే, సో ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ రూఫ్ ఉంటుంది, వాల్స్ ఉంటాయి. వీటిలోకి వచ్చేన సన్ యొక్క హీట్ అంతా కూడా ఎస్కేప్ కాకుండా అవంతా ప్రొటెక్ట్ చేస్తాయి. సో దాంతో మనము ప్యాడీ కానీ ఇట్లాంటి ఏవైనా క్రాప్స్ అయినా కూడా మనము ఇరిగేట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో ఇందాక నేను చెప్పినా కదా 1/3 అనేది ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి. అదేవిధంగా ఎర్త్ అట్మాస్ఫియర్లో కొంత ఎనర్జీ అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా కొంత సోలార్ రేస్ అనేవి క్లౌడ్, స్మోక్ కానీ డస్ట్ ఇవి అట్మాస్ఫియర్లో ఉన్న వాటికి అబ్జర్వ్ అవుతుంది. అదేవిధంగా రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. సో హార్మ్ఫుల్ రేస్ లైక్ యూవీ రేస్ ఇవి అనేది గ్రౌండ్కి రీచ్ అవ్వకుండా మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో దానివల్లనే ఎర్త్ మీద లైఫ్ అనేది పాసిబుల్ అయింది అని చెప్పేసి మెన్షన్ చేసి. ఓకే, సో ఎర్త్ యొక్క కర్వ్డ్ నేచర్, మనకి ఎర్త్ అనేది ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా. సో ఈ కర్వ్డ్ నేచర్ ద్వారా ఎర్త్కి రీచ్ అయ్యే హీట్ అంతా కూడా ప్రతి ఒక్క ప్లేస్లో యూనిఫామ్గా ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో డ్యూ టు దిస్ కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్ మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ఈక్వేటర్ మీద కొంచెం తక్కువగా పడుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఈక్వేటర్కి నార్త్ కానీ సౌత్ కానీ చూసుకుంటే కొంచెం సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువగా పడుతుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా
ఎర్త్ అని చెప్పేసి ఉంది అనుకోండి. సో ఇది వచ్చేసి ఈక్వేటర్ లైన్. సో ఇక్కడ సన్ ఉంది. సో సన్ అనేది 90 డిగ్రీస్ ఈక్వేటర్ లైన్ మీద పడుతుంది. అండ్ అదేవిధంగా పోల్స్లో చూసుకుంటే సో ఈ విధంగా స్లాంటింగ్గా పడుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ యాంగిల్ అట్ విచ్ ద రే ఫాల్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ పిక్చర్లో చూసుకుంటే సోలార్ ఎనర్జీ ఒకవేళ 100% అయింది అనుకోండి, అది 6% అనేది అట్మాస్ఫియర్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, బై క్లౌడ్స్ నుంచి 20% రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా 6% రిఫ్లెక్ట్ అయితే 16% అట్మాస్ఫియర్ నుంచి అబ్జర్వ్ అవుతుంది. అండ్ 20% క్లౌడ్స్ నుంచి రిఫ్లెక్ట్ అయితే 3% అనేది క్లౌడ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ అదేవిధంగా 4% అనేది ఎర్త్ సర్ఫేస్ రిఫ్లెక్ట్ చేస్తే ఎర్త్ సర్ఫేస్ అబ్జర్వ్ చేసుకునేది ఓషన్స్ తోటి ఎంత 51% అనేది బై ల్యాండ్ అండ్ ద ఓషన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఎర్త్ సర్ఫేస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎర్త్ సర్ఫేస్ నుంచి హీట్ కానీ లైట్ అంతా కూడా స్పేస్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా రిఫ్లెక్ట్ అయ్యేది ఇక్కడ చూసుకుంటే రేడియేటెడ్ టు స్పేస్ ఫ్రమ్ క్లౌడ్స్ ఇంకా అట్మాస్ఫియర్ నుంచి 64% అనేది స్పేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ నుంచి 6% అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా రైజింగ్ ఎయిర్ తోటి ఎంత పర్సెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది, 7% అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఉంది కదా, 23% వచ్చేసి మనకి క్లౌడ్స్ కానీ వాటర్ వేపర్ నుంచి హీట్ అనేది స్పేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఈ పిక్చర్ కూడా ఎంత పర్సెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఏందనేది కూడా ఇంపార్టెంట్, అందుకని నేను పిక్చర్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేసిన. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈక్వేటర్ రీజియన్ దగ్గర 100 యూనిట్స్ సోలార్ ఎనర్జీ అనేది ఎర్త్ రిసీవ్ చేసుకుంటే అట్ 45 డిగ్రీస్ అంటే నార్థన్ జపాన్ దగ్గర 75 యూనిట్స్ రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా అట్ 66 డిగ్రీస్ 1/2 డిగ్రీస్ అంటే పోలార్ సర్కిల్స్ దగ్గర ఎంత యూనిట్స్ రిసీవ్ చేసుకుంటుందంట, 50 యూనిట్స్ రిసీవ్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా 90 డిగ్రీస్ అంటే మనకి ఈక్వేటర్ వచ్చేసి 0 డిగ్రీస్. సో ఈక్వేటర్కి నార్త్కి ఇంకా సౌత్కి మొత్తం కూడా ఇటు 90 డిగ్రీస్ లైన్స్ సర్కిల్స్ ఉంటాయి, ఇటు 9 డిగ్రీస్ లాటిట్యూడ్స్ ఉంటాయి. అంటే 90 డిగ్రీస్ అంటే నార్త్ ఇంకా సౌత్ పోల్ అని చెప్పేసి అంటాం. సో అక్కడ ఎంత పర్సెంట్ రిసీవ్ చేసుకుంటుంది, 40 యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సో సన్ రేస్ అనేది మోర్ స్లాంటింగ్గా ఎక్కడ పడతాయి అంటే నార్త్ పోల్లో మోర్ స్లాంటింగ్గా సన్ రేస్ అనేవి పడతాయి. సో లెస్ స్లాంటింగ్గా వచ్చేసి ఎక్కడ పడతాయి అంటే జపాన్లో పడతాయి. ఓకే, సో అదేవిధంగా మనకి ఈక్విటోరియల్ రీజియన్ దగ్గర ఎక్కువగా వార్మ్గా ఉండదు. సో ఇది ఈక్విటోరియల్ రీజియన్ అనుకోండి. సో కంపేర్ టు ద ఈక్విటోరియల్ రీజియన్కి నార్త్ సౌత్ రీజియన్స్లో చూసుకుంటే ఈక్విటోరియల్ రీజియన్లో ఎక్కువ వార్మ్ అనేది ఉండదు. ఎందుకనంటే ఈక్విటోరియల్ రీజియన్లో మిడ్ డే వచ్చేసరికి క్లౌడీగా అవుతుంది. క్లౌడీ కావడం వల్ల ఏంది, సన్ రేస్ అనేవి గ్రౌండ్కి తక్కువగా రీచ్ అవుతాయి. అవునా, సో అందుకే ఈక్విటోరియల్ రీజియన్లో ఎక్కువగా వామ్ ఉండదు కంపేర్ టు ద ఇమీడియట్ నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ద ఈక్విటోరియల్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకేనా, సో ఇది ఎప్పటికీ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందా అంటే సో ఆ విధంగా ఉండదు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకు అని అంటే ఎర్త్ అనేది సన్ చుట్టూ ఎప్పటికీ ఇయర్ మొత్తం కూడా తిరుగుతుంది. సో అట్లా తిరిగేటప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది కాన్స్టాంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది నార్త్ రీజియన్లో ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ద నవంబర్ డిసెంబర్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ద మే అండ్ జూన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ల్యాండ్ అనేది హీట్కి గుడ్ కండక్టర్ అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకనంటే మనము చూసుకుంటే ల్యాండ్లో ఉన్న ప్రతి ఒక్క ఎర్త్లో ఉన్న ప్రతి ఒక్క సర్ఫేస్ అంతా కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ని రిసీవ్ చేసుకోదు. అవునా, సో ల్యాండ్ అనేది ఫాస్ట్గా హీట్ అవుతుంది, ఫాస్ట్గా కూల్ అవుతుంది కంపేర్ టు ద వాటర్ బాడీస్ లైక్ ఓషన్స్. సో అందుకనే ల్యాండ్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ వేర్ వాటర్ బాడీస్ ఆర్ డిఫరెంట్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో అట్మాస్ఫియర్ కానీ ఎయిర్ కానీ ఇవి మొత్తం కూడా డైరెక్ట్గా సన్ రేస్ నుంచి హీట్ అవ్వవు. ఇవి ఫస్ట్ సన్ రేస్ని ఎర్త్ రీచ్ అవ్వడానికి వితౌట్ హీట్ కాకుండా పాస్ చేస్తాయి. సో అందుకని ఫస్ట్ సన్ రేస్ తోటి మన ఎర్త్ సర్ఫేస్ అనేది హీట్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే రిటర్న్ వెళ్తుందో అప్పుడు ఎయిర్ అంతా కూడా హీట్ అవుతుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, సో హీట్ బ్యాలెన్స్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో ఒక కాన్సెప్ట్ అనేది మెన్షన్ చేశారు, టాపిక్ చిన్నగా. సో ఇందాక చెప్పినాం కదా, ఎర్త్ సర్ఫేస్ నుంచి హీట్ అనేది అట్మాస్ఫియర్
అట్మాస్ఫియర్ నుంచి డిఫరెంట్ వేస్ తోటి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది అని చెప్పేసి చెప్పినాం, అవునా? సో ఈ విధంగా రిఫ్లెక్ట్ కాకుండా మొత్తం రేడియేషన్ కూడా ఎర్త్ రిసీవ్ చేసుకుంటే ఏమవుతుంది, మొత్తము ఎర్త్ ప్లానెట్ మొత్తం కూడా ఏమవుతుంది, బాగా హాట్గా అవుతుంది. సో అట్లాంటి ప్లేస్లో మనం ఉండగలమా, ఉండలేము. అండ్ అదేవిధంగా మొత్తము కూడా అది సన్ నుంచి వచ్చిన రేడియేషన్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని మొత్తం కూడా రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది, కూల్ అయిపోతుంది, అవునా? మొత్తం కూడా కూల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎర్త్ యొక్క స్లోప్ వల్ల మనకి ఎర్త్ రివాల్వ్ తోటి ఈ విధంగా డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి మనకి హీట్ బ్యాలెన్స్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో కొన్ని గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రేడియేషన్స్ ఆఫ్ ద హీట్ ఫ్రమ్ ద సన్ని ప్రివెంట్ చేస్తాయి. మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి ఎర్త్కి కొన్ని గ్యాసెస్ అనేవి ప్రివెంట్ చేసి అందులో ఒకటి కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లో ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందంటే డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ యూజింగ్ డీజిల్, పెట్రోల్, కట్టింగ్ డౌన్ ఆఫ్ ఫారెస్ట్ తోటి మన అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది కొంత రేడియేషన్ని ఎర్త్కి ప్రివెంట్ చేస్తుంది కదా. సో ఈ విధంగా ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఇంక్రీజ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఎర్త్ సర్ఫేస్కి లెస్ హీట్ అనేది అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది. సో దానివల్ల మనకి గ్లోబల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్నే మనము గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో హైయెస్ట్ టెంపరేచర్ మనకి రికార్డ్ అయింది ఎప్పుడు అనంటే 1922 జూలైలో. అది ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే అజిజియా ఇన్ లిబియా ఆఫ్ ఆఫ్రికాలో మనకి హైయెస్ట్ టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది. ఆ టెంపరేచర్ ఎంత అంటే 57.8 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, ఇది అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి లోయెస్ట్ టెంపరేచర్ అనేది మనకి ఎక్కడ రికార్డ్ అయింది అని అంటే వోస్టాక్ స్టేషన్ ఇన్ అంటార్కిటికాలో మనకి లోవెస్ట్ టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది. అది ఇయర్ వచ్చేసి సేమ్ జూలై 1983లో. సో ఇది ఎంత డిగ్రీస్ అంటే -89.2 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండే. ఓకేనా, సో మనకి బాయిలింగ్ పాయింట్ అనేది ఎంత 100 డిగ్రీ సెల్సియస్ ఉంటే మనకి వాటర్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ 0 డిగ్రీ సెల్సియస్ ఉంటే మనకి ఫ్రీజెస్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పేసి, కూలింగ్ పాయింట్ అని చెప్పేసి కూడా అంటాం అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ లోవెస్ట్ మినిమం టెంపరేచర్ ఎంత అంటే -273.16 డిగ్రీ సెల్సియస్ అనేది లోవెస్ట్ మినిమం టెంపరేచర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా, సో హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత అంటే 37 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, ఎంత 37 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ సో మనము ఒక ప్లేస్ యొక్క హైయెస్ట్ కానీ లోవెస్ట్ టెంపరేచర్ అనేది వేటితోటి క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే 6 మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ తోటి మనం ఒక ప్లేస్ యొక్క హైయెస్ట్ కానీ లోయెస్ట్ టెంపరేచర్ అనేది మెజర్ చేయొచ్చు. సో ఈ మనము యావరేజ్ టెంపరేచర్ అనేది మొత్తము టోటల్ అన్ని డేస్ యొక్క టెంపరేచర్ తోటి యాడ్ చేసి మనము యావరేజ్ టెంపరేచర్ అనేది తీస్తాము అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో మనకి టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ప్లేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి సీ దగ్గర ఒకలాగా ఉంటుంది, ల్యాండ్ దగ్గర కూడా ఫార్ అవే ఫ్రమ్ ద సీ కూడా ఒక విధంగా ఉంటుంది. మౌంటైన్స్లో ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ చూస్తాం, అదే మౌంటైన్స్ కిందికి వచ్చేసరికి డిఫరెంట్ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఈక్వేటర్ దగ్గర ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, నార్త్ ఇంకా సౌత్ పోల్స్ దగ్గర కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఏవైతే ప్లేసెస్ నియర్ ద సీ ఉంటుందో అక్కడ టెంపరేచర్ వచ్చేసి కాన్స్టెంట్గా త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో దాన్ని మనము మోడరేట్ క్లైమేట్ అని చెప్పేసి అంటాం, ఎక్కడ ప్లేసెస్ నియర్ సీ. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్, ఇన్ సమ్మర్లో గ్రౌండ్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది, అప్పుడు ఎయిర్ కూడా హీట్ అవుతుంది. అండ్ అదేవిధంగా వింటర్లో ఆ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది, ఎయిర్ అనేది కోల్డ్ అవుతుంది. సో ఇట్లాంటి టెంపరేచర్ని మనము ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అని చెప్పేసి అంటాం. అంటే సమ్మర్లో వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది, వింటర్లో వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. ఇట్లా డిక్రీజ్ ఉంటే ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అని చెప్పేసి అంటాము. కాన్స్టెంట్గా ఒకటే టైప్ ఆఫ్ టెంపరేచర్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటే దాన్ని మోడరేట్ క్లైమేట్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో టెంపరేచర్ అనేది ఎలివేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మన మౌంటైన్స్ చూసుకుంటే మౌంటైన్ యొక్క హైయెస్ట్ పార్ట్కి మనం వెళ్తే టెంపరేచర్ అనేది లోగా ఉంటుంది. అదేవిధంగా మౌంటైన్స్కి మనము కిందికి వస్తూ ఉంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అవునా, సో టెంపరేచర్ అనేది ఎలివేషన్స్ హైట్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి మెన్షన్
మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఫ్రమ్ ద సీ లెవెల్ మనము ఫర్ ఎవ్రీ 1000 మీటర్స్ పైకి వెళ్తే టెంపరేచర్ అనేది 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది తగ్గుతుంది ఫర్ ఎవ్రీ 1000 మీటర్స్ ఫ్రమ్ ద సీ లెవెల్. ఓకే, ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సో టెంపరేచర్ వల్లనే మనకి కొన్ని ప్లాంట్స్ కానీ హిల్స్ కానీ ఇవన్నీ కూడా కూలర్ టెంపరేచర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో అవ్వడము అనేది మనము చూస్తాం. అండ్ అదేవిధంగా మనకి వింటర్లో చూసుకుంటే మార్నింగ్ ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఈవినింగ్ వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. అవునా, సో ఎందుకు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి వింటర్స్లో టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది? ఎందుకు అనంటే సన్ నుంచి వచ్చే మన రేడియేషన్ అనేది తక్కువ అమౌంట్ వచ్చేసి మనకి రిసీవ్ చేసుకుంటుంది గ్రౌండ్ లెవెల్ డ్యూ టు ద షార్టర్ డేస్. మనకి వింటర్లో డేస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్సోలేషన్ అనేది గ్రౌండ్ లెవెల్ చాలా తక్కువగా లెస్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఎక్సెసివ్ రేడియేషన్ డ్యూ టు ద లాంగర్ నైట్స్. ఓకేనా, దీన్నే మనము ఇన్వర్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో మనము ఈక్విటోరియల్ రీజియన్స్ లైక్ ఇండోనేషియా దగ్గర చూసుకుంటే త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కూడా హాట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడ వింటర్ సీజన్స్ అనేవి కూడా ఉండవు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ అదేవిధంగా మనకి నార్త్ ఇంకా సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్ చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది చూడొచ్చు. లైక్ సమ్మర్ కానీ వింటర్ సీజన్స్, ఈ విధంగా సీజన్స్ అనేవి మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సో ఒక ప్లేస్ యొక్క హాట్ ఎంత ఉంది అని కూల్ ఎంత ఉంది అని చెప్పేసి మనము ఫైండ్ అవుట్ చేయడానికి టెంపరేచర్ మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఎర్త్ మూవ్మెంట్స్ అండ్ సీజన్స్. సో మన ఇండియా సబ్ కాంటినెంట్ మొత్తం కూడా 3 సీజన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది: సమ్మర్, మాన్సూన్ ఇంకా వింటర్. ఓకే, నెక్స్ట్ సౌత్ ఇండియా లైక్ తమిళనాడు, కేరళ అండ్ అండమాన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కోల్డ్ వింటర్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వవు అని చెప్పేసి మెన్షన్ చేసి. ఓకేనా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి ఎక్కువ సమ్మర్ సీజన్వి ఎక్స్పీరియన్స్ అవ్వవు అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ నార్త్ ఇండియా వచ్చేసి మొత్తం కూడా 3 సీజన్స్ లైక్ వార్మ్ సమ్మర్స్, కోల్డ్ వింటర్స్ అండ్ రెయినీ మాన్సూన్స్ తోటి నార్త్ ఇండియా అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో యాజ్ పర్ ద ఏన్షియంట్ సాంస్క్రిట్ లిటరేచర్ ప్రకారము 3 సీజన్స్ అన్ని కూడా 6 సీజన్స్గా డివైడ్ చేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, సో 3 మెయిన్ సీజన్స్లో ఇంకా ఇంటర్మీడియట్ సీజన్స్ యాడ్ చేస్తూ మనకి ఏన్షియంట్ సాంస్క్రిట్ లిటరేచర్ అనేది 6 సీజన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో వాటిని మనము రితూస్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ వన్ వసంత అంటే స్ప్రింగ్ సీజన్, సెకండ్ వన్ గ్రీష్మ అంటే సమ్మర్ సీజన్, థర్డ్ వన్ వచ్చేసి వర్ష అంటే మాన్సూన్ సీజన్, ఫోర్త్ వన్ వచ్చేసి శారద అంటే ఆటమ్ సీజన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి హేమంత అంటే ప్రీ వింటర్ సీజన్, సిక్స్త్ వన్ వచ్చేసి శిశిర అంటే వింటర్ సీజన్. ఓకేనా, సో ఇవన్నీ కూడా 6 రితూస్ యాజ్ పర్ ద ఏన్షియంట్ సాంస్క్రిట్ లిటరేచర్. సో ప్రతి ఒక్క సీజన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్గా చూద్దాం. సో వసంత ఋతువు వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వింటర్స్ అంటే శిశిర, వింటర్ తర్వాతనే కదా మనకి వసంత ఋతువు అంటే ఒక రొటేషన్ లాగా అవుతాయి కదా సీజన్స్. సో కోల్డ్ వింటర్స్ అయిపోయినాక మనకి వసంత ఋతువు అనేది స్టార్ట్ అయితే, సో ఈ సీజన్లో ఏమైతాయి అంటే ట్రీస్ అన్నీ కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వింటర్ క్రాప్స్కి సీజన్ అనేది హార్వెస్ట్ టైం అని చెప్పేసి చెప్పచ్చు. సో కొన్ని కమ్యూనిటీస్ ఈ సీజన్ని వెల్కమ్ చేస్తూ కొన్ని ఫెస్టివల్స్ అనేవి చేసుకుంటారు. లైక్ ఏంటి అంటే వసంత పంచమి, హోలీ, ఉగాది ఇట్లాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా ఈ సీజన్లో చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సీజన్ వచ్చేసి గ్రీష్మ. సో ఇది వచ్చేసి హాటెస్ట్ పార్ట్ ఇన్ ద ఇండియా అని చెప్పేసి చెప్పచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా హాట్ అనేది మనము ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ వర్ష ఋతువు అనేది ఇది మొత్తం కూడా రెయిన్స్ అనేవి, రెయినీ సీజన్ కదా, సో ఇది మొత్తం కూడా రెయిన్స్ అనేవి తీసుకొస్తుంది. సో ఈ సీజన్లోనే మనము అగ్రికల్చర్ ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తాము ఎక్కువ ఇండియాలో అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి శారద ఋతువు అంటే ఆటమ్ సీజన్. ఈ సీజన్లో స్కై అనేది చాలా క్లియర్గా ఉంటుంది, మాన్సూన్ క్రాప్స్ అన్నీ కూడా రిపేర్ అవుతాయి. అండ్ అదేవిధంగా కొన్ని ఫెస్టివల్స్ చేసుకుంటారు ఈ సీజన్లో, దసరా అండ్ దివాళీ ఫెస్టివల్స్ అనేవి ఈ సీజన్లో చేసుకుంటారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో శారద ఋతువు తర్వాత ఏంటి హేమంత ఋతువు. సో ఈ సీజన్ వచ్చేసి మొత్తం కంట్రీలో ఒక ప్లీజెంట్ టైం అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఏంటి శిశిర అంటే వింటర్ సీజన్. సో ఇది వచ్చేసి మొత్తం కూడా కోల్డెస్ట్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. సో కొన్ని హిమాలయస్ రీజియన్స్లో స్నోఫాల్ అనేది కూడా ఈ సీజన్లో మనము చూడొచ్చు. సో ఈ సీజన్లో కొన్ని క్రాప్ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ అనేవి చేస్తారు, లైక్ పొంగల్, మకర సంక్రాంతి, లోహరి ఇట్లాంటి ఫెస్టివల్స్ అనేవి ఈ సీజన్లో చేస్తారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ సబ్ పోలార్ ఇంకా టెంపరేచర్ రీజియన్స్ అన్నీ కూడా టిపికల్ ఎక్స్పీరియన్స్ 4 సీజన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. లైక్ సమ్మర్, స్ప్రింగ్, ఆటమ్ అండ్ వింటర్ సీజన్స్ని సబ్ పోలార్స్ ఇంకా టెంపరేచర్ రీజియన్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తాయని మెన్షన్ చేశారు. ఓకేనా,
సో నార్థన్ కంట్రీస్లో వింటర్లో ఎక్కువగా స్నోస్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో సమ్మర్లో చూసుకుంటే కూడా వింటర్లో ఉన్నంత కోల్డ్గా ఎక్కువ ఉండదు, కానీ కోల్డ్ అనేది కూడా సమ్మర్లో కూడా ఉంటుంది కంపేర్ టు అవర్ స్టేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా కొన్ని కంట్రీస్లో లాంగర్ సమ్మర్స్ అనేవి చూడొచ్చు. అంటే కూడా సన్సెట్ అవ్వకుండా మిడ్ నైట్లో కూడా సన్ అనేది కనిపించే విధంగా లాంగర్ సమ్మర్స్ అనేవి చూస్తాం. అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, చిల్లీ అన్నీ కూడా సౌతర్న్ కాంటినెంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఎందుకు అని అంటే ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా ఈక్వేటర్కి సౌత్ పార్ట్లో ఉన్నాయి కాబట్టి సౌతర్న్ కాంటినెంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ఎట్లాంటి క్లైమేట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి అంటే మనకి ఎప్పుడైతే సమ్మర్ ఉంటుందో వాళ్ళకి అప్పుడు వింటర్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడైతే వింటర్ ఉంటుందో మనకి అప్పుడు సమ్మర్ ఉంటుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సీజన్స్ని ఎఫెక్ట్ చేయడానికి ఫ్యాక్టర్స్ అనేవి మనకి 4 ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద కర్వేచర్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్. సెకండ్ వన్ డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. థర్డ్ వన్ వచ్చేసి ద టిల్ట్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కంపేర్ టు ద ప్లేన్ ఆన్ విచ్ ద ఎర్త్ మూవ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎర్త్ మూమెంట్స్ అరౌండ్ ద సన్ వన్స్ ఏ ఇయర్ అంటే రెవల్యూషన్. ఓకేనా, సో ఇవి 4 ఫ్యాక్టర్స్ తోటి మనకి సీజన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఎర్త్ సర్ఫేస్ యొక్క కర్వేచర్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తే సీజన్స్ని అని అంటే మన ఎర్త్ సర్ఫేస్ అనేది ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా. సో ఈ కర్వేచర్ వల్ల మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ హీట్ అనేది డిఫరెంట్గా రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఈక్వేటర్ అనేది ఎక్కువగా వార్మ్ అవుతుంది కంపేర్ టు ద పోల్స్. సో ఈ విధంగా మనకి సీజన్స్ అనేవి కర్వ్డ్ సర్ఫేస్ తోటి కూడా మనకి ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో అరౌండ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ చేసేదాన్ని మనం ఏమంటాము, ఎర్త్ రొటేషన్ అని చెప్పేసి అంటాం. అవునా, సో ఇది అనేది ఒక ఇమాజినరీ లైన్ మీద రొటేట్ అవుతుంది. అది నార్త్ ఇంకా సౌత్ పోల్ని, అంటే ఇప్పుడు నార్మల్గా ఎర్త్ ఈ విధంగా ఉందనుకో, ఇది ఒక పోల్, ఇది ఒకటి ఇమాజినరీ 2 లైన్స్ తోటి ఎర్త్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాన్ని మనము ఎర్త్ రొటేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఎర్త్ రొటేషన్ అనేది అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, దాని చుట్టూ కూడా తిరగడానికి 24 hours అనేది తీసుకుంటుంది. సో ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది. ఓకే, సో సన్ యొక్క ఎడ్జ్ అనేది ఒక హెమిస్పియర్ లాంటిది. సో దాన్నే మనం ఏమంటామంటే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ సర్కిల్ ఏం చేస్తుంది అంటే ఎర్త్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. లైట్ హాఫ్ ఇంకా డార్క్ హాఫ్ ఈ విధంగా డివైడ్ చేస్తుంది. ఓకేనా, సో ఎర్త్ యొక్క రొటేషన్ వల్లనే మొత్తం కూడా హీట్ ఇంకా లైట్ అనేది కాన్స్టెంట్గా డైలీ బేసిస్ మీద రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా, సో వెన్ ద ఎర్త్ అనేది రొటేట్ అవుతుందో ఎయిర్ అనేది కూడా రొటేట్ అవుతుంది, క్లౌడ్, బర్డ్స్ ఇవన్నీ కూడా మూవ్ అవుతాయి. సో అందుకనే మనము దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వలేము అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ అనేది చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ వైల్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. దాన్ని మనం ఏమంటాము, రెవల్యూషన్ అని చెప్పేసి అని అంటాం. అవునా, సో ఈ విధంగా రెవల్యూషన్స్ తోటి కూడా మనకి సీజన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఎర్త్ అనేది సన్ చుట్టూ కూడా తిరుగుతుంది కదా. సో అది వచ్చేసి ఒక రెగ్యులర్ పాత్ మీద తిరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇమాజినరీ లైన్ అని చెప్పేసి అంటాం. సో మనము స్కై నుంచి చూస్తే, స్పేస్ నుంచి చూస్తే మనకి ఆ పాత్ అనేది కనిపించదు. సో అదొక ఇమాజినరీ పాత్. సో దాన్ని మనం ఏమంటామంటే ఆర్బిటల్ ప్లేన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది ఈ ప్లేన్గా ఒక వర్టికల్గా ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇది కొంచెము టిల్టెడ్ కానీ కొంచెము వంగినట్టుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. సో దీని యొక్క యాంగిల్ వచ్చేసి ఎంత ఇచ్చిందంటే 66.5 degrees యాంగిల్ అని చెప్పేసి, ఇది 0 కాదు, డిగ్రీస్. ఓకేనా, 66.5 degrees యాంగిల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ టిల్టెడ్ బై 23.5 degrees అంటే 90 minus 66.5 degrees ఈజ్ ఈక్వల్ టు 23.5 degrees. ఓకేనా, సో ఇది మొత్తం కూడా మనకి టిల్టెడ్ యొక్క యాంగిల్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, సో ఎర్త్ అనేది సన్ చుట్టూ కూడా తిరుగుతుంది కదా. సో సన్ చుట్టూ తిరిగేటప్పుడు కూడా దాన్ని టిల్టెడ్ యాక్సిస్, ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ అనేది చూపిస్తుంది, దాన్ని పోలార్ స్టార్ అని చెప్పేసి అంటాం. సో ఇది వచ్చేసి ఎక్కడ కనిపిస్తుంది అంటే నార్థన్ స్కై ఇన్ ద నైట్లో మనకి కనిపిస్తుంది. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పోలారిటీ ఆఫ్ ద యాక్సిస్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, దీని గురించి మనకి డీటెయిల్గా 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లాస్ట్ లెసన్స్లో మనకి చాలా డీటెయిల్గా ఉంటుంది పోలార్ స్టార్ గురించి. ఓకే, నెక్స్ట్
సో కొన్ని మంత్స్ లైక్ జూన్లో నార్థన్ హెమిస్ఫియర్ వచ్చేసి సన్ సైడ్ ఫేస్ చేస్తుంది. సో అప్పుడు మనము సమ్మర్ అనేది నార్థన్ హెమిస్ఫియర్లో చూస్తాము, సౌతర్న్ హెమిస్ఫియర్లో వచ్చేసి వింటర్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అండ్ కొన్ని మంత్స్లో వచ్చేసి లైక్ ఆఫ్టర్ 6 months అంటే డిసెంబర్లో నార్థన్ హెమిస్ఫియర్ వచ్చేసి సన్ సైడ్ ఫేస్ చేయదు, సౌతర్న్ హెమిస్ఫియర్ సన్ సైడ్ ఫేస్ చేస్తుంది. అప్పుడు సౌతర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ చూస్తాము, నార్థన్ హెమిస్ఫియర్లో వింటర్ అనేది చూస్తాము. అండ్ కొన్ని మంత్స్ లైక్ మార్చ్ అండ్ సెప్టెంబర్లో సన్ అనేది ఈక్వేటర్ మీద డైరెక్ట్గా ఫేస్ చేస్తుంది. అప్పుడు నార్థన్ ఇంకా సౌతర్న్ హెమిస్ఫియర్లో సిమిలర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది సన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఈ పిక్చర్లో మనము చూసుకుంటే సన్ అనేది ఏ హెమిస్ఫియర్లో పడుతుంది, అప్పుడు ఏ సీజన్స్ వస్తున్నాయి, మంత్స్ ఏంటి అనేది డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా, మార్చ్ 21 వచ్చేసి ఇక్కడ నార్త్ సైడ్ స్ప్రింగ్ సీజన్ అనేది ఉంటుంది, సౌత్ సైడ్ ఆటమ్ సీజన్ అనేది ఉంటుంది. ఓకేనా, డిసెంబర్ 22 వచ్చేసి నార్త్ సైడ్ వింటర్ సీజన్ ఉంటుంది, సౌత్ సైడ్ సమ్మర్ సీజన్ అనేది ఉంటుంది. సెప్టెంబర్ 23 వచ్చేసి నార్త్ సైడ్ ఆటమ్ సీజన్ ఉంటుంది, సౌత్ సైడ్ వచ్చేసి స్ప్రింగ్ సీజన్ అనేది ఉంటుంది. జూన్ 21 వచ్చేసి నార్త్ సైడ్ సమ్మర్ సీజన్ ఉంటుంది, సౌత్ సైడ్ వింటర్ సీజన్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, మనము టువర్డ్స్ ద పోల్ అనేది పోతూ ఉంటే యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది కదా అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మార్చ్లో వచ్చేసి సన్షైన్ అనేది డైరెక్ట్ ఈక్వేటర్ మీద పడుతుంది. అదే జూన్లో చూసుకుంటే సన్షైన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే నార్థన్ హెమిస్ఫియర్ మీద పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెప్టెంబర్లో వచ్చేసి ఎర్త్ అనేది సన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది కాబట్టి సన్షైన్ అనేది సెప్టెంబర్లో ఈక్వేటర్ మీద పడుతుంది. నెక్స్ట్ డిసెంబర్కి వచ్చేసి సన్షైన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే సౌతర్న్ హెమిస్ఫియర్ మీద పడుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఎక్కడైతే రీజియన్ డైరెక్ట్ సన్ రేస్ అనేవి పడతాయో సమ్ టైమ్ అంటే కొంత ఇయర్ పడుతుంది, కొంత ఇయర్ పడదు కదా, సో వాటిని మనము బెల్ట్ అని చెప్పేసి అంటాం. ఈ బెల్ట్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది, దాన్నే మనము ట్రాపికల్ బెల్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, జూన్ 21కి సన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉంటుంది, మార్చ్ 21 ఇంకా సెప్టెంబర్ 23 సన్ అనేది ఈక్వేటర్ మీద పడుతుంది, డిసెంబర్ 22 వచ్చేసి సన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడుతుంది. నెక్స్ట్ మార్చ్ 21 ఇంకా సెప్టెంబర్ 23 త్రూఅవుట్ ద వరల్డ్ కూడా డే ఇంకా నైట్ అనేవి ఈక్వల్ సైజ్లో ఉంటాయి, వీటినే మనము ఈక్వినాక్సిస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో మనము నార్త్ వర్డ్స్ కానీ సౌత్ వర్డ్స్ ట్రాపికల్ బెల్ట్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ట్రాపికల్ బెల్ట్ అని చెప్పేసి అంటాం కదా, సో దీనికి నార్త్ వర్డ్స్ ఇంకా సౌత్ వర్డ్స్ మనము మూవ్ అయితే అక్కడ వచ్చేసి వార్మర్ సమ్మర్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అయితే అండ్ అదే విధంగా వింటర్స్ కూడా కోల్డ్గా ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, వీటిని మనము టెంపరేట్ జోన్ అని చెప్పేసి అంటాం. సో ఈ రీజియన్స్లో మనకి సన్ అనేది సమ్మర్లో ఎక్కువగా ఉండదు, సో అప్పుడు సమ్మర్లో సన్ అనేది ఎక్కువగా ఉండమంటే మనం సన్షైన్ అనేది కూడా చూడము. ఇది మొత్తం కూడా 6 months అనేది పోలార్ రీజియన్స్లో సన్షైన్ అనేది ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఫర్ ద నెక్స్ట్ 6 months వచ్చేసి సన్ అనేది కాన్స్టెంట్గా 24 hours ఫేస్ చేస్తూ ఉంటుంది, అంటే వాళ్ళకి నైట్ కానీ డార్క్నెస్ కానీ ఎక్కువగా ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో ఈ రీజియన్స్లో సన్ అనేది అంత హైగా రైజ్ అవ్వదు అని చెప్పేసి మెన్షన్ చేశారు, రైజ్ అవ్వదు కానీ సన్ రైజ్ పాయింట్లోనే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు, దాన్ని మనము హారిజాన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ ద సన్ అపియర్స్ ఫర్ 6 months అప్పుడు స్నో అనేది మెల్ట్ అవుతుంది, అప్పుడే సీస్ కూడా మెల్ట్ అవ్వడం కూడా అంటే స్టార్ట్ అవుతాయి అండ్ కొన్ని ప్లాంట్స్ కానీ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని కూడా గ్రో అవుతాయి. సో ఈ విధంగా మనకి 8th క్లాస్లో ఉన్న సెకండ్ లెసన్ ఇంకా థర్డ్ లెసన్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నేను కవర్ చేశా. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను పోలార్ రీజియన్ కి సంబంధించి లెసన్ అనేది అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe our channel. Thanks for watching. See you in the next video.